హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రవి ఎడ్యుటెక్ ఛానల్. ఈరోజు మనం ఆధార్ పీవీసీ కార్డ్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. ప్రొసీజర్ చూద్దాం. మీ మొబైల్ లేదా ల్యాప్టాప్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లో UIDAI లాగిన్ పేజ్ అని టైప్ చేసి UIDAI లాగిన్ పేజ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఈ ఫస్ట్ వచ్చిన లింక్ని ఓపెన్ చేయండి. ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు. లింక్ క్లిక్ చేశాక ఈ లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ ఆధార్కి అయితే పీవీసీ కార్డ్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా కేర్ఫుల్గా ఎంటర్ చేయండి, జాగ్రత్తగా చెక్ చేసుకుని. క్యాప్చా ఎంటర్ చేశాక లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీ ఆధార్ ఏ మొబైల్ నెంబర్కి అయితే రిజిస్టర్ అయి ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేశాక లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేశాక మీకు ఎలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం గమనించవచ్చు ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ అనేది ఉంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఆధార్ పీవీసీ కార్డ్ అనేది ఎందుకు అప్లై చేయాలనేది ఇక్కడ మనం మెన్షన్ చేశాడు. ఇట్ ఈస్ డ్యూరబుల్ అండ్ కన్వీనియంట్ టు క్యారీ ఇన్ వ్యాలెట్. ఈ ఆధార్ పీవీసీ కార్డ్ అనేది చిన్నగా వ్యాలెట్ సైజులో వస్తుంది, ఏటీఎం ఆర్ డెబిట్ కార్డ్ సైజులో. అండ్ ఇది పీవీసీ మెటీరియల్తో తయారవడం వల్ల ఇది ఎక్కువ కాలం మన్నుతుంది. పేపర్ బేస్డ్ ఆధార్ అనేది నలిగిపోవచ్చు, చిరిగిపోవచ్చు, కాలిపోవచ్చు, తడిసిపోవచ్చు. కానీ ఈ పీవీసీ ఆధార్ అనేది తడిచిన కాలిన ఏమీ కాకుండా ఉంటుంది, ఎందుకంటే ఇది పీవీసీ మెటీరియల్తో తయారు చేశారు కాబట్టి. సో మనకి పాతది ఉన్న పేపర్ బేస్డ్ ఆధార్ కార్డ్ కంటే ఈ పీవీసీ ఆధార్ కార్డ్ అనేది మంచిగా మనకి క్యారీ చేయడానికి కానీ యూజ్ చేసుకోవడానికి కానీ కన్వీనియంట్గా ఉంటుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ అడ్రస్ చెక్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి. ఇక్కడ 50 రూపీస్ ఛార్జ్ చేస్తుంది. ఇక్కడ UIDAI వెబ్సైట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్, ఆధార్ వెబ్సైట్, ఇది అఫీషియల్ వెబ్సైట్. 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు, ఇంక్లూజివ్ ఆఫ్ GST అండ్ స్పీడ్ పోస్ట్ ఛార్జెస్. ఇక్కడ మీరు పేమెంట్ క్యాన్సిల్ అయితే ఏం చేయాలి, ఆ మనీ ఎప్పుడు వెనక్కి వస్తుందో అవన్నీ ఇక్కడ రాసి ఉంటాయి, చదువుకోండి. చదివాక ఐ హియర్ బై కన్ఫర్మ్ క్లిక్ చేసి మేక్ పేమెంట్ క్లిక్ చేయండి. మేక్ పేమెంట్ క్లిక్ చేసి మీరు పేమెంట్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది, యువర్ ఆధార్ పీవీసీ కార్డ్ ఈ సక్సెస్ఫుల్లీ ఆర్డర్డ్ అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. ఇలాగా ఆ మెసేజ్ వస్తే మీ ఆధార్ సక్సెస్ఫుల్గా ఆర్డర్ అయినట్టు. వితిన్ 5 to 7 వర్కింగ్ డేస్లో మీ ఆధార్ మీ రిజిస్టర్డ్ అడ్రస్కి స్పీడ్ పోస్ట్లో వచ్చేస్తుంది, పోస్ట్ ఆఫీస్ ద్వారా. సో ఇది ఫ్రెండ్స్, ఆధార్ పీవీసీ కార్డ్ అనేది ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోగలుగుతారు, సో దట్ దే టు బెనిఫిట్ ఆల్సో.